సమ్మర్ టైం. సమ్మర్ అంటే పండిన మామిడికాయలు, మంచి మల్లెపూల వాసనతో పాటు అంతకంటే ఫస్ట్ వచ్చేది మామిడికాయ పచ్చడి. సో ఈసారి మేము చేసుకోబోయే మామిడికాయ పచ్చడి మీతో పాటు చేస్తున్నా. జనరలీ దిస్ హ్యాస్ బీన్ ద రిచువల్ ఫ్రమ్ లాస్ట్ 13 years ఐ నో, బట్ ఈసారి మీతో పాటు చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్, మామిడికాయ పచ్చడిలో ఫస్ట్ స్టెప్ మంచి మామిడికాయ సెలెక్ట్ చేసుకోవడం. వాటిల్లో చాలా ఉన్నాయి, జలాలు, సువర్ణరేఖ, గులాబీ, వాట్ ఎవర్. సో ఈసారి మాత్రం నేను సువర్ణరేఖ తీసుకున్నా. అండ్ ఫస్ట్ స్టెప్ 2 times దాన్ని మంచిగా క్లీన్ చేసుకుని వెట్ లేకుండా మంచిగా డ్రై చేసుకోవడం. సో దానికోసం ఒక పెద్ద సెటప్ ఉంటుంది కదా, క్యారింగ్ వాటర్, బిన్స్, క్లీన్ చేసుకోవడం, నెక్స్ట్ కట్ చేసుకోవడం, అదంతా నాతో పాటు నేను చేసినంతసేపు కాకపోయినా టైం ల్యాబ్స్లో చూసేయండి. యాక్చువల్లీ మనమైతే పచ్చడి టేస్ట్ కోసం అనుకుంటాం, కానీ నిజానికి మ్యాంగోస్లో చాలా వైటమిన్స్ ఉంటాయి. వైటమిన్ సి, వైటమిన్ ఏ, అండ్ యాక్చువల్లీ మంచి ఐసైట్, డైజెస్టివ్ హెల్త్ అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. కాబట్టి కానీ ఇదేమో మనకి ఒకే సీజన్లో దొరుకుతుంది, కానీ దీని బెనిఫిట్స్ ఇయర్ లాంగ్ రావడం కోసం మన పెద్దోళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం కావాల్సిన ఆయిల్ అండ్ స్పైసెస్, ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేటట్టు స్పైసెస్తో మిక్స్ చేసి పెట్టేదే పిక్కల్. మనమేమో ఓన్లీ కూరలు లేనప్పుడు, టేస్ట్ కావాలనిపించినప్పుడు, వర్షం పడినప్పుడు తినాలి అనుకుంటాం. నిజానికి మన పెద్దోళ్ళు చేసినట్టు ఫాలో అయిపోయినా హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్. మనం ఓవర్ యాక్షన్ చేసి తిరిగి వచ్చి మళ్ళీ హెల్త్ కొనుక్కుంటున్నామని నా ఫీలింగ్. సెకండ్ టైం అలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక డ్రై క్లాత్తో కంప్లీట్ డ్రై చేసుకుని కాసేపు ఆరితే ఆ స్కిన్ మీద అస్సలు వెట్నెస్ ఉండదు. కాబట్టి అప్పుడు ఫైనలీ దాన్ని కొట్టి అండ్ దాని లోపలున్న పీసెస్ కూడా ఐ నో యూ ఆల్ మస్ట్ బీ నోయింగ్, బట్ నేను చేసేదైతే ఇలా అని చెప్తున్నా అంతే. వాళ్ళైతే చాలా నీట్గా ఉంచారు, అయినా కూడా నేను ఎక్స్ట్రా కాషియస్గా నేను క్లీన్ చేసుకున్న బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి మన పీసెస్ దాని మీదే పడేటట్టు, ఇంత కష్టపడి క్లీన్ చేసుకున్నాం కదా నీట్గా ఉండటానికి, ఐ టుక్ ఎనఫ్ మెజర్స్. అండ్ హీ మస్ట్ బీ కర్సింగ్ మీ, ఇన్ని తీసుకెళ్ళి ఇన్ని పనులు చెప్తుంది నాకని. బట్ వెరీ పేషెంట్లీ ఈ కటింగ్ జాబ్ చేశాడు చాలా నీట్గా నేను చెప్పినట్టు. ఇంకా వాటిల్లో లోపల పార్ట్ తీసేసి వాటిని మళ్ళీ సెకండ్ పార్ట్ ఆఫ్ క్లీనింగ్, ఒక చిన్న పొర ఉంటుంది కదా టెంక మీద, అది కూడా క్లీన్ చేసేసుకుని ఫైనల్గా మంచి ఫ్రెష్ బ్యాగ్లో వేసుకోవటానికి ప్రిపేర్డ్గా వెళ్ళాను నేనైతే. లేడీ సిట్టింగ్ ఆస్కింగ్ మీ, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా, లేకపోతే ఇవన్నీ నువ్వే చేసేస్తావా, ఇంకా ఇంటికి వెళ్ళి క్లీనింగ్ అంతా ఇక్కడే చేసేస్తున్నావు, డైరెక్ట్ పచ్చడి కలిపేస్తావా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ మాట్లాడుతూ మొత్తానికి నాకైతే టైం పాస్ చేసేసింది. బట్ కొన్ని కావాలన్నప్పుడు కొన్ని కష్టపడాలి అండ్ చాలా ఇష్టంగా చేయాలి, అప్పుడే యుల్ చెరిష్ ద టేస్ట్ ఫర్ ఎవర్ కదా. నేనైతే అది బిలీవ్ చేస్తాను. అండ్ బై ద వే,
నాకు ఈ పని చెయ్యాలని ఉంది, ఈ పని చేద్దామా అనగానే సై అనే మనిషి పక్కనున్నప్పుడు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అండ్ వాళ్ళలా సై అనాలంటే మనం అది చేయగలుగుతామన్న నమ్మకం కూడా క్రియేట్ చేసుకునే బాధ్యత మనమేదే ఉంది. ఇది చేయడం వల్ల ఇంకేదో లూజ్ అవుతాం లేదా ఇంకేదో లాస్ అవుతాం అనే ఆలోచన వచ్చినప్పుడే మనల్ని ఆపుతారు. సో లేడీస్, ఆ నమ్మకం మనమే తెచ్చుకోవాలి. ఇక ఆగేదేలే అంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుని రై రై అంటూ ముందుకెళ్ళిపోవాలంతే. అలా మ్యాంగోస్ అన్నీ కడుక్కుని తుడుచుకుని ఆరబెట్టుకుని ముక్కలు కొట్టించుకుని జీడి తీసి మళ్ళీ తుడుచుకుని ఓన్లీ నీట్గా చెత్త లేకుండా ఫ్రెష్ పీసెస్ అన్నీ ప్యాక్ చేసుకుని అది ఒక కార్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక నెక్స్ట్ బిగ్ స్టెప్, ఇదిగో ఈ గార్లిక్ని పీల్ చేసి ఓపిక్గా దాంట్లో ఎవ్రీ బిట్లో లేయర్కి కలపడం. ఇన్ఫ్యాక్ట్ మామిడికాయ పచ్చడిలో మామిడికాయ ముక్క ఎంత టేస్టీగా ఉంటుందో, గుజ్జు ఎంత జ్యూసీగా ఉంటుందో, ఈ గార్లిక్ అంతకంటే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ గివ్స్ ఆర్ దిస్ యాడ్స్ అప్ టు ద టేస్ట్ కదా. సో ఎన్ని ఉంటే అంత. సో ఇవి పీల్ చేయడం అనేది ఇంకా యూనివర్సల్ టాస్క్. ఆ టైంని ఎంత మినిమైజ్ చేసి ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వాడి చేస్తామో అంత స్కిల్ ఉన్నట్టు మనకి. మా బుజ్జోడు ఎంత పని చేస్తున్నాడో. ఆయిల్లో ఫస్ట్ ముక్కలు వేసుకుని అండ్ దెన్ స్పైసెస్ అన్నిట్లో మిక్స్ చేస్తాం కదా. ఇకపోతే ఈ స్పైసెస్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, కారం అండ్ మనం వేయాలనుకున్న అన్ని స్పైసెస్ కలిపి దాంట్లో వేసి దాంట్లో టాస్ చేసిన తర్వాత వీ సెట్ దెమ్ యాజ్ లేయర్స్ విత్ గార్లిక్. అందులో ఆయిల్లో ముక్కలు వేయడం అనే ఒక పెద్ద స్టెప్ని బుజ్జోడు సార్ట్ అవుట్ చేసి హీ హెల్ప్ మీ అ లాట్ విత్ ఇట్. మనం ఏం చేస్తున్నాం? ఎవరిపైన కోపం వచ్చింది అనుకో, మ్యాంగోని కోసి కారం పెడుతున్నా. మ్యాంగో అంటే కోపం వచ్చి తినేద్దామని.
టైం ల్యాబ్స్ కాబట్టి మీకు చూడటానికి చాలా సింపుల్గా అనిపించుండొచ్చు, బట్ యాక్చువల్లీ ఒక ఫుల్ సండే పట్టేస్తుంది ఈ పనికి. ఎర్లీ మార్నింగ్ లేసి మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసుకున్నాక ఈ టాస్క్ మీద బయటకు వెళ్తాం కాబట్టి అవన్నీ తెచ్చుకుని దానికోసం స్పైసెస్ ప్రెప్ చేసుకుని ఇక గార్లిక్ కొల్చుకుని కలపడం చాలా ఈజీ టాస్క్. హౌఎవర్ అన్నీ ప్రెప్ చేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని అంతే హైజీనిక్గా ఉండేలా చూసుకోవడం ఇస్ ద బిగ్ డీల్. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్. ఎంత లాంగ్ ప్రాసెస్ అయినా ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వాలని కోరుకునేటప్పుడు దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ థింగ్, యునో. That's my pickle time.